హాయ్ ఐ ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 10. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్ ని చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇంతవరకు నోరు అక్కడ ఉన్న దేరిదాస్ సైన్యాన్ని నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. తన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఫైట్ చేయకుండా వాళ్ళ ఆయుధాలని లాక్కొని కొంతసేపు ఆపితే ఆ టైంలో లేని వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారని అనుకుంటాడు. అలా తను ఎదురుగా ఎవ్వరు వచ్చినా వాళ్ళ అటాక్ ని ప్యారీ చేస్తూ ముందుకు వెళ్తాడు. అలా దేరిదాస్ కింగ్ ముందుకు వెళ్లి నిలబడతాడు. అలా కింగ్ ను చూసి ఈ ముసల్నా కొడుకు ఎవడు, అయినా ఇంత మెరిసే డ్రెస్ వేసుకొని యుద్ధంలో ఏం పని చేస్తున్నాడు, కుంపదీసి దారి తప్పి వచ్చాడేమో అనుకుంటాడు. అప్పుడే నోర్ ఆకాశంలోకి చూస్తే ఇంతకు ముందు తను సైన్యానికి సంబంధించిన ఆయుధాలని ప్యారీ చేసి ఆకాశంలోకి ఎగరేస్తాడు కదా, అవి మొత్తం మళ్ళీ కిందకు వస్తూ ఉంటాయి. వెంటనే మళ్ళీ వెళ్లి వాటిని మళ్ళీ గాల్లోకి ఎగరేస్తాడు. ఎందుకంటే అవి సైన్యం చేతిలోకి వస్తే తన మీద యుద్ధానికి వస్తారు అని. అప్పుడే నోర్ అక్కడ ఉన్న క్యానన్స్ ని చూస్తాడు. వాటి గురించి నోర్ కి తెలీదు, అందుకే వాటిని కూడా ప్యారీ చేసి గాల్లోకి ఎగరేసి నాశనం చేస్తాడు. అప్పుడే మళ్ళీ కింగ్ ముందుకు వెళ్లి, అయినా ఈ ముసలోడు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నాడు, ఇక్కడ ఇంతమంది కొట్టుకు చస్తూ ఉంటే వీడు మాత్రం మెరిసే డ్రెస్ వేసుకుని ఏం పీకుతున్నాడని ఆలోచిస్తాడు. నిజానికి దేరిదాస్ కింగ్ తనేనని నోర్ కి తెలీదు. అప్పుడే మిగిలి ఉన్న మొత్తం క్యానన్స్ ని కూడా తను నాశనం చేస్తాడు. అలా ఆయుధాలని వాళ్ళ దగ్గరికి రాకుండా గాల్లోనే ప్యారీ చేస్తూ మొత్తం అక్కడ ఉన్న క్యానన్స్ ని నాశనం చేస్తూ నోర్ బాగా అలసిపోతాడు. కింగ్ అక్కడ ఉంటే మాటి మాటికి కింగ్ దగ్గరికి నోర్ వస్తూ ఉంటాడు. నిజానికి తను వచ్చేది ఆ ముసలోడికి ఏమైనా అయ్యిందేమో అని చూడ్డానికి వస్తాడు. కానీ తను అంతలా ఫైట్ చేయడం చూసి ఇక్కడ రాజ్ కి తడిసిపోతుంది. దేరిదాస్ కింగ్ అక్కడే కింద పడి, వీడు నన్ను ఎందుకు చంపడం లేదు, మాటికి వస్తున్నాడు, నన్ను భయపెట్టి వెళ్లిపోతున్నాడు అనుకుంటాడు. కానీ నోర్ మాత్రం ఈ ముసలోడు దారి తప్పి వచ్చాడు కదా, మనం నవ్వితే కొంచెం కూల్ అయి అక్కడ నుంచి వెళ్లిపోతాడేమో అని చిన్న స్మైల్ ఇస్తాడు. దాంతో దేరిదాస్ అక్కడ నుంచి గుర్రం మీద ఎక్కి పారిపోతాడు. ఇప్పుడు నోర్ పూర్తిగా అలసిపోతాడు. అలా కింద పడిపోతూ ఉంటే సైనికులు తనపై అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. కానీ గిల్బర్ట్ అప్పుడే వచ్చి సైనికులపై అటాక్ చేస్తాడు. తనతో పాటు తన గురువు సింగ్ కూడా వస్తాడు. సింగ్ నోర్ తో అంటాడు, నువ్వు ఎవరో కానీ ఇంతవరకు నువ్వు చేసిన హెల్ప్ కి చాలా ధన్యవాదాలు. ఇక నుంచి జరిగేది మొత్తం మాస్టర్లు చూసుకుంటారు అని యుద్ధం కోసం ముందుకు వెళ్తారు. అలా సింగ్ తన పవర్ తో ఒకేసారి 1000 మంది సోల్జర్స్ ని చంపేస్తాడు. అది చూసి నోర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు సింగ్ దగ్గర తను ఖడ్గ విద్యని నేర్చుకోవడానికి కూడా వెళ్లి ఉంటాడు. మిగతా మాస్టర్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ పవర్స్ ని ఉపయోగించి మొత్తం సైన్యాన్ని నాశనం చేస్తారు. ఈ మాస్టర్స్ మొత్తం చిన్నతనంలో నోర్ కి గురువులుగా ఉన్న వాళ్ళే. అలా అందరిని ఇప్పుడు ఒక్క దగ్గర చూసి నోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే మాస్టర్స్ కూడా నోర్ ని గుర్తుపడతారు. చిన్నతనంలో ఈ కుర్రాడు మనతో ట్రైనింగ్ కోసం వచ్చాడు అని. అప్పుడే లేన్ వచ్చి నోర్ ని హీల్ చేస్తుంది. అలా నోర్ నార్మల్ అవుతాడు. కానీ తనకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడే సింగ్ అంటాడు, మనమందరం కలిసి దేరిదాస్ ని ఓడించాం అని. కానీ ఇంకో మాస్టర్, దేరిదాస్ ఇక్కడ నుంచి ఎప్పుడు పారిపోయాడు, అసలు వాడు వచ్చినట్టు కూడా మాకు తెలియలేదు కదా అని. దానికి నోర్, నేను యుద్ధం చేస్తున్నప్పుడు ఒక ముసలోని చూశాను, వాడు గోల్డ్ కలర్ ఆర్మర్ వేసుకున్నాడు, వాడి గుర్రానికి కూడా అదే వేశాడు అంటాడు. దానికి మాస్టర్, అంటే దానికి ఏదో మ్యాజికల్ పవర్ ఉండొచ్చు, ఆ పవర్ తోనే అంత స్పీడ్ గా ఇక్కడ నుంచి పారిపోయాడు అనుకుంటారు. అప్పుడే సింగ్, వాడు బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళాడంటే వాడిని మనం ఏం చేయలేం, క్రాస్ చేయకముందే వాడిని మనం పట్టుకోవాలి అంటాడు. కానీ ఓకెన్ మాస్టర్ మాత్రం, వాడిని మనం ఎలా పట్టుకుంటాం, అంత స్పీడ్ గా వెళ్లి పట్టుకోవాలంటే గాల్లో మనం వెళ్ళాలి అంటాడు. అప్పుడు నోర్, మనం గాల్లో వెళ్ళొచ్చని ఇంతకు ముందు కింద పడ్డ ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్తాడు. అలా అంత దగ్గర నుంచి ఆ పెద్ద డ్రాగన్ ని చూసి మాస్టర్స్ కూడా షాక్ అవుతారు. అప్పుడే షేన్ మాస్టర్ వచ్చి గాయపడ్డ డ్రాగన్ కి హీల్ చేసి నార్మల్ గా చేస్తాడు. అప్పుడే షేన్ నోర్ ని చూసి, నోర్ నువ్వు చాలా పెద్దగయ్యావు అంటాడు. ఓకెన్ మాస్టర్ కూడా, వీడు నోరా, నేను గుర్తుపట్టలేదు అంటాడు. దానికి నోర్, నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేదు, ఇప్పటి వరకు మీరు చచ్చుంటారనుకున్నాను అంటాడు. ఆ మాట వినగానే ఓకెన్ మాస్టర్ కి కోపం వస్తుంది. నేను అంత తొందరగా చావను, ఇంకా 100 సంవత్సరాలు కూడా ప్రాణాలతో ఉంటాను అంటాడు. అప్పుడే మాస్టర్స్ అంటారు, మనం అందరం ఈ డ్రాగన్ మీద కూర్చొని ఎగరగలమా అని. దానికి నోర్, ఎందుకు ఎగరలేము, మనందరిని చూసుకోవడానికి రోలో ఉన్నాడు కదా అంటాడు. అప్పుడు రోలో కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే డ్రాగన్ మెలకువలోకి వచ్చి గట్టిగా అరుస్తుంది. రోలో అంటాడు,
ఇది చాలా కోపం మీద ఉంది. తనని గాయపరిచిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది. కానీ దానికి అనుమతిని నోర్ ఇవ్వాలి అంటాడు. అందరూ రోలో మాటనే అది వింటుంది అనుకుంటారు. నిజానికి అది కోరుకునేది నోర్ అనుమతిని. అప్పుడు లేన్ వాళ్ళు కూడా ఆ డ్రాగన్ పైన వెళ్ళాలి అనుకుంటారు. నోరా మాత్రం మీరెందుకు వెళ్తున్నారు అంటాడు. దానికి లేన్, రోలో ఆ డ్రాగన్ పై వెళ్తున్నాడు కదా, తనకి ప్రొటెక్షన్ గా మేము వెళ్తున్నాం, నువ్వు రావడం లేదా మాస్టర్ అంటుంది. నిజానికి నోర్ కి హైట్స్ అంటే అస్సలు పడదు. తనేదో క్యాజువల్ గా డ్రాగన్ మీద వెళ్ళాలని చెప్పి ఉంటాడు. ఇలా తనని కూడా డ్రాగన్ మీద తీసుకువెళ్తారని తెలీదు. కానీ ఇంతమంది ముందు భయం అని చెప్పడానికి మనోడికి కొంచెం సిగ్గడ్డం వస్తుంది. అందుకే తను కూడా డ్రాగన్ మీద వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే మహారాజు ఇంకా రెయిన్ ఇద్దరు అక్కడికి వస్తారు. రెయిన్ ని ఇంకా వాళ్ళ నాన్నని సేఫ్ గా చూసి లేన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇనస్ రెయిన్ ముందుకు వచ్చి తనకి క్షమాపణ చెప్తుంది. మీరు చెప్పినట్టు లేన్ ని దూరం తీసుకువెళ్లకుండా మీ ఆజ్ఞని ధిక్కరించి తనని మళ్ళీ రిటర్న్ తీసుకువచ్చాను అని. అప్పుడు రెయిన్, నువ్వు కరెక్ట్ గానే చేశావు, నేనే మూర్ఖుడిలాగా నీకు ఆదేశం ఇచ్చాను, ఇలాంటి ఆదేశం ఇవ్వకుండా ఉండాల్సింది అంటాడు. అలా ఓకెన్ మాస్టర్ తప్ప అందరూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే మహారాజు నోర్తో అంటాడు, నా ఇద్దరు బిడ్డల్ని క్షేమంగా చూసుకో అని. అలా డ్రాగన్ గాల్లోకి ఎగురుతుంది. దూరంగా డెండాల్క్ ఇంకా సింగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డెండాల్క్, మన నోర్ కి అసలు విషయం చెప్పేద్దామా అంటాడు. కానీ సింగ్ మాత్రం, తను చిన్నతనంలో మన దగ్గర ట్రైనింగ్ వచ్చినప్పుడు తను ట్రైనింగ్ చేయలేడని వాపస్ పంపించాం. కానీ ఇప్పుడు తను ఎదిగిన విధానం, ఫైటింగ్ చేస్తున్న విధానం చూస్తే నాకే సిగ్గేస్తుంది, నేను ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటా అంటాడు. నోర్ వాళ్ళు ఆ డ్రాగన్ పై చాలా దూరం వస్తారు. అప్పుడే రెయిన్ అంటాడు, ఆ దూరంగా కనిపిస్తున్న స్టీల్ బ్రిడ్జి తర్వాత దేరిదస్ కు సంబంధించిన రాజ్యం స్టార్ట్ అవుతుంది, అందుకే మనం రిటర్న్ వెళ్లిపోవాలి అంటాడు. కానీ అప్పుడే లేన్ కి దేరిదస్ కనిపిస్తాడు. తను కొంతసేపు అయితే వీళ్ళ రాజ్యాన్ని దాటేసి వెళ్లిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఇన్విజిబుల్ లో ఉంటారు. కానీ తను అటాక్ చేస్తే అందరికి తెలిసిపోతుంది. వీళ్ళు అటాక్ చేసుకుంటూ వెళ్లే లోపు వేరే రాజ్యంలోకి కూడా వెళ్లిపోతారు. అప్పుడు ఇంకా ప్రమాదం అని ఆలోచిస్తూ ఉంటారు. రెయిన్ మాత్రం, వాణ్ణి ఇప్పుడు మనం వదిలేసామంటే తర్వాత మళ్ళీ అటాక్ చేయడానికి వస్తాడు, ఈసారి పకడ్బందీగా అటాక్ చేస్తే వాణ్ణి మనం తట్టుకోలేం, మనం పూర్తిగా నాశనం అయిపోతాం, అందుకే వాణ్ణి ఇప్పుడే నాశనం చేయాలి అంటాడు. అప్పుడే ఈనస్, నా పవర్ ని వాడి ముందు ఉన్న బ్రిడ్జ్ ని మొత్తం నాశనం చేస్తాను, మనం తిరిగి వచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈనస్ కూడా ఇప్పుడు చాలా కోపంతో ఉంటుంది. దాంతో రెయిన్ ఈనస్ కి పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇవ్వగానే ఈనస్ తన డివైన్ కత్తిని వాడి అక్కడ ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ని అలాగే బ్రిడ్జ్ ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. రెయిన్ అంటాడు, మనం వెంబడించి వాడిని పట్టుకుందాం అంటాడు. లేన్ కూడా అంటుంది, మన దగ్గర ఇంతమంది యోధులు ఉన్నారు, అలాగే నా మాస్టర్ కూడా ఉన్నాడు, ఇంతమందిని కాదని వాడు ఎక్కడికి పారిపోతాడు, అక్కడ చూడు నా మాస్టర్ ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో, మనం మాట్లాడేది మొత్తం కళ్ళు మూసుకునే వింటున్నాడు అంటుంది. కానీ నోర్ని మనం దగ్గర నుంచి చూస్తే బాబు బాగా గురక పెట్టి పడుకుని ఉంటాడు. ఇంత యుద్ధంలో కూడా మనోడికి నిద్ర పట్టిందంటే మహానుభావుడు. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేయండి, ఛానల్ కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.